ఓరి అంటే ఒక ఆంటీ అంటే పెళ్ళైన ఆంటీ ఆంటీని తెచ్చారా శుక్రారా ఓయమ్మా చాలా అదే చిన్న సెకల్లో ఎవరా నీలా అరే నవ్వెందుకు వస్తుంది నాన్న నవ్వుతున్నావా? నవ్వడానికి అన్నా మీరు నేను ఏ అంటే గెలుకలే మీరు ఎవరిని గెలుకనే చెప్తారా ఇంతమంది అంటే విషయం ఇజ్జత్కి విషయం పోతే చచ్చిపోరాను ఏ ఆంటీ తిట్టాలి ఏ ఆంటీ తనకి అరే తిట్టనే చెప్తారా పనికి వస్తున్నా అన్న కడుగు నేను ఇంకా అన్నం తినలే ముఖం కడుకోలేదు చూడు పనికి అట్లా అరే నువ్వు తిట్టనే చెప్తారా మరి మాకు అదే నాకు అడుగుతా మీతో మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నా అంటారు ఏ ఆంటీని ఏడ గెలికినా ఏడ తిట్టినా ఏ ఆంటీని ఏమన్నా అన్నా ఎవడు లోపలేస్తుండు ఎవడు బయటికి తీస్తుండు అదే నీకు తెలియదు అంటే నువ్వు ఎంతమంది గెలుపుతారు రోజుకి తెలియదా అన్నా నేను ఎంత మందిని గెలికాను నేను గమ్మున వంద వదిలేసి పని కోతున్నా అన్నా సరే ఏది ఉంది పిల్లలకి ఏది ఉంటుంది సరే వాళ్ళ అమ్మ ఆంటీని గెలికినా ఉంటాం చిరాకు అనిపిస్తుందో నేను చూస్తుంటాను నాకైతే అరే నువ్వు చేయండి మళ్ళీ అన్నకెట్లా చెప్తారా ఫోన్ చేసిరంట అన్నకి నాకేం ఇలా అన్నా మీరు ఇంకా ఏ ఆంటీని అంటారు నాకు ఏం అర్థమైతే అసలు చాణక్యం అమాయక మీరు కించం రోజు ఎంతమంది అంటే గెలుపుతావు నువ్వు ఏ ఆంటీతో ఆంటీని గుర్తు చేసుకో సరే ఏ ఆంటీకి నువ్వు వేపు అదే నువ్వు ఆంటీకి గెలికినావా పిల్లలు గెలికినావా పిల్లల అమ్మని గెలికినంట అట్లయింది స్టోరీ పిల్లలకి మాట్లాడుతున్నా ముసల్దాన్ని కూడా గెలికినాడు